ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మన నిజామాబాద్ కార్పొరేషన్లో టోటల్ 60 వార్డు సంబంధించిన 20 మంది ఆర్ఓస్తో, అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్ఓ కింద 3 వార్డులు సంబంధించిన నియమించాము. దీంట్లో భాగంగా మాతో పాటు ఆర్డీఓ నిజామాబాద్, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్, మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఇక్కడ పాల్గొనడం జరిగింది. సిపి సార్ కూడా ఇక్కడ ఉన్న ఫోర్స్ని బ్రీఫింగ్ చేశారు. దీంట్లో భాగంగా ఈరోజు తప్పకుండా వారి పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి అక్కడ ఒకసారి రేకి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన అర్బన్ ప్రాంతంలో కొన్ని పోలింగ్ కేంద్రాలు దగ్గర ఉంటాయి. సో అలాంటివి ప్రాంతాల్లో మనకి సురక్ష భద్రత చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా ఓపీఓస్ని కూడా కేటాయించాము. మనకి పోలింగ్ మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సో 5 గంటల లోపల వరకు మన పోలింగ్ కేంద్రాలు 100 మీటర్ ప్రహారీలో వచ్చిన ఓటర్స్కి మేము ఒక్కొక్క టోకెన్ నంబర్ ఇస్తాము. వాళ్ళు ఆ టోకెన్ నంబర్తో వారి ఓటు ఎంత లేట్ అయినా ఒకసారి 5 గంటల లోపల వాళ్ళు మా పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఓటు వినియోగించే హక్కు ఉంటుంది. మేము అవకాశం కల్పిస్తాము. దీంతో మేము ఓటర్స్తో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మొబైల్ ఫోన్స్, వాటర్ బాటిల్స్, ఇంక్ పెన్, ఇంక్ బాటిల్స్, మ్యాచ్ బాక్సెస్, ఎలాంటివి ద్రవ్య పదార్థాలు కావచ్చు, ఎలాంటివి నిషేధంలో ఉన్న సామాన్ దయచేసి తీసుకురాకండి. తప్పని పరిస్థితిలో మా బిఎల్ఓ దగ్గర ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో మీరు ఆ సామాన్ని జమ చేసుకోవచ్చు. రెండోది అంటే, కొంతమంది ఓటర్లకి డౌట్ ఏంటంటే, మా ఎపిక్ కార్డులో ఉన్న చిరునామా వేరే, మా ఓటర్ లిస్ట్లో పడిన అంటే పోలింగ్ కేంద్రాలు వేరే అనేది కొన్ని అపోహలు ఉండవచ్చు. పర్వాలేదు, మీ దగ్గర ఓటర్ స్లిప్ ఉంటే మేము మా బిఎల్ఓస్ మీ సంఖ్య చెప్పి చుట్టుపక్కల ఉన్న పోలింగ్ కేంద్రాల గురించి కూడా మీకు వివరిస్తారు. ఒకవేళ మీకు మీ దగ్గర ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఏదైతే నిన్న పంపడం జరిగిందో అది మీ దగ్గర లేకపోతే, మీ ఎపిక్ కార్డ్ లేదా మనకి 13 రకాల ఐడెంటిటీ ఫోటో ఐడి కార్డ్స్ ఉన్నాయో అది తప్పకుండా తీసుకొని రావాలి. అది లేకుండా మీ ఓటు హక్ని మిమ్మల్ని వినియోగించే హక్కు కల్పలేము. అదేవిధంగా మీడియాతో కూడా మా రిక్వెస్ట్, మనకి 100 మీటర్ ప్రహారీ ఎక్కడైతే బిఎల్ఓస్ని మేము కూర్చోపెడతామో అక్కడి వరకు మీ అక్రిడిటేషన్ కార్డ్ తీసుకొని రండి. తప్పకుండా మిమ్మల్ని అలౌ చేస్తాము. కానీ పోలింగ్ బూత్ లోపలున్న విజువల్స్, అది ప్రముఖులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరు కావచ్చు, లోపల ఉన్న విజువల్స్ తీసుకోవడానికి ఎవరికి అనుమతి లేదు. ప్రముఖులు బయట వచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో కానీ ఏదైనా కానీ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీడియాతో ఇంకొక రిక్వెస్ట్, దయచేసి ఈ సైలెన్స్ పీరియడ్ని మీరు చాలా క్షుణ్ణంగా, చాలా క్రమశిక్షణతో పాటించాలి. ఎవరు కూడా ఏ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయినా ప్రెస్ మీట్ కానీ ఎలాంటివి క్యాన్వాసింగ్కి ఇప్పుడు అనుమతి లేదు. దయచేసి సైలెన్స్ పీరియడ్ పాటించడంలో మీడియా సహకారం మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.